హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 76. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మహి మొబైల్ స్క్రీన్పై అనిరుద్ నెంబర్ చూడగానే టక్కున కాల్ లిఫ్ట్ చేసింది వేద. నేను హైటెక్ సిటీ ఎస్ఐని మాట్లాడుతున్నాను. అనిరుద్ అనే పర్సన్ మీకేమవుతారు? తనకి యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు. ఫోన్లో ఎస్ఐ మాటలు విని తీవ్రంగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది వేద. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నారు తను? భయాందోళనలతో వణికిపోతూ అడిగింది వేద. మహి షాక్తో టెన్షన్గా చూసింది. చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఓవర్ స్పీడ్తో కంట్రోల్ తప్పి డివైడర్ ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఆ వేలో వస్తున్న ఒకరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీ నుండి అతని ఫోన్కి మిస్డ్ కాల్స్ ఉండడంతో మీకు కాల్ చేశాను. మీరు అతనికి ఏమవుతారు? అడిగాడు ఎస్ఐ. తన ఫ్రెండ్ని. ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఎస్ఐ హాస్పిటల్ పేరు చెప్పి త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేగా వేద ఏడుస్తూ మహి వైపు చూసింది. వేద, అనిరుద్కి యాక్సిడెంట్ అయిందా? అవును దినా, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడట. స్పీడ్గా వెళ్ళి డివైడర్కి ఢీ కొట్టాడట. అంతా నా వల్లే. అతను ఎలాంటి వాడైనా కానీ నా వల్లే అలాంటి స్థితిలో ఉన్నాడంటే నేను భరించలేకపోతున్నాను వదిన. తనకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అని భయంతో వణికిపోతూ ఏడుస్తున్న వేదన పట్టుకుని, వేద, అనిరుద్కి ఏమీ కాదు. నువ్వు అనుకుంటున్నట్టు అనిరుద్ నిన్ను మోసం చేయలేదు. వేద తల తిప్పి మహి వైపు చూసింది ప్రశ్నార్థకంగా. అవును వేద, అనిరుద్కి రక్షకి అసలు పెళ్ళే కాలేదు. అదంతా నాటకం. రక్ష తన ఫ్రెండ్కి చెప్తుంటే విన్నాను ఇప్పుడే. మహి చెప్తుంటే నిర్ఘాంతపోయింది వేద. నాటకమా? నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది? అయోమయంగా అడిగింది వేద. ఎందుకంటే మన ఫ్యామిలీకి దగ్గరే నీ గురించి తెలుసుకోవడం కోసం. అనిరుద్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అబద్ధం కాదు వేద, నిజం. తను నిన్ను ప్రేమించాడు. కానీ నువ్వెక్కడున్నావో ఏమైపోయావో అతనికి తెలియదు. నీకు తన ప్రేమను చెప్పే పరిస్థితి లేదు. అందుకే రక్షణ ఉపయోగించుకుని తనని మ్యారేజ్ చేసుకున్నట్టు నాటకమాడాడు. దియా కస్టడీ తీసుకొని తనని మనకు అప్పగించి మన ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత నీ గురించి ఎలానో ఒకలా తెలుసుకొని వెంటనే నీ దగ్గరకు వచ్చాడు. మహి చెప్పిందంతా విని వేద మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. నిజం తెలుసుకోకుండా అనిరుద్ మనసును బాధ పెట్టినందుకు ఆమె హృదయం తీవ్రమైన బాధతో బరువెక్కింది. జన్మలో నీ మొహం నాకు చూపించవు. అనిరుద్తో కోపంగా అన్న మాటలు ఆమె చెవుల్లో గింగరాలు తిరుగుతూ ఆమె గుండెను తొలిచేస్తున్నాయి. ఐఎమ్ సారీ అనిరుద్, ఐఎమ్ సారీ. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వదిన. నేను తప్పు చేశాను. అనిరుద్ని చాలా హర్ట్ చేశాను. నాకు దూరంగా వెళ్ళమని, మొహం చూపించుకొని కఠినంగా బిహేవ్ చేశాను. ఇదంతా నా వల్లే వదిన, నా వల్లే. హృదయ విదారకంగా రోధిస్తుంది వేద. వేద, అనిరుద్కి ఏం కాదు. ఇందులో నీ తప్పేం లేదు. నీకు నిజం తెలియదు కదా. నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. ప్లీజ్ ఊరుకో. నీ హెల్త్ ఇప్పటికే బాగాలేదు అని ఓదార్చే ప్రయత్నం చేసింది మహి. నేను వెంటనే అనిరుద్ని చూడాలి. తనకేమైనా అయితే నేను బ్రతకలేను వదిన. నా కోసం న్యూయార్క్ వరకు వచ్చి చాలా రిస్క్ తీసుకుని ఇండియాకి తీసుకొచ్చాడు. నన్ను ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకున్నాడు. నా గురించి తెలుసుకోవడం కోసం రక్షను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడాడంటేనే తెలుస్తుంది తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. అతను నా కోసం ఇంతగా చేస్తే నేనేం చేశాను? అర్థం చేసుకోకుండా తన ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా వెళ్ళిపోమన్నాను. పాపం చాలా హర్ట్ అయి ఉంటాడు. ఎలా ఉన్నాడో ఏంటో. నేను వెళ్తాను అని వేద వెళ్ళబోతుంటే, వేద ఆగు అంటూ ఆపింది మహి. వేద, నువ్వు బయటికి వెళ్ళడం సేఫ్ కాదు, అది కూడా ఈ టైంలో. మీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను న్యూయార్క్ నుండి తీసుకొచ్చింది అనిరుద్ అని మీ అన్నయ్యకి తెలియదు. ఇదంతా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. మీ అన్నయ్య కోపం నీకు తెలుసు కదా. రేపు మార్నింగ్ నేను తీసుకెళ్తాను. అక్కడికి ఎవరినైనా పంపిద్దాం ఇప్పుడు, అనిరుద్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది మహి. లేదు దినా, అనిరుద్ అక్కడ ప్రాణాలతో ఫైట్ చేస్తుంటే నేను ఇక్కడ ఉండలేను. నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అని ఏడుస్తున్న వేదన చూసి మహి గుండె తరుక్కుపోయింది. వేద, మీది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం ఉన్నది రక్ష ఇంట్లో. వీళ్ళ దృష్టిలో అనిరుద్ రక్ష ఎక్స్ హస్బెండ్. మీ గురించి ఈ విధంగా తెలిస్తే చాలా పెద్ద గందరగోళం అవుతుంది. రిషి ప్రీతిల పెళ్లి డిస్టర్బ్ అవుతుంది.
మీ లవ్కి ఎఫెక్ట్ అవుతుంది. నీ ప్రేమ కోసం అనిరుద్ధ్ పడిన కష్టం అంతా వృధా అవుతుంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అర్థం చేసుకో. అనిరుద్ధ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకి ఏమీ కాదు. నేను ఎవరైనా అక్కడికి పంపిస్తాను. ట్రీట్మెంట్ సరిగ్గా జరిగేలా చూడడానికి, అనిరుద్ధ్కి తోడుగా ఉండడానికి అని అనునయంగా చెప్పింది మహి. థ్యాంక్ యూ సో మచ్ వదినా. మహిని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయింది వేద. ఏడవకు వేద, అంతా మంచి జరుగుతుంది అని తనని ఓదారుస్తూ బెడ్పై కూర్చోబెట్టి ఆలోచనలో పడింది మహి. అనిరుద్ధ్ దగ్గరికి ఎవరిని పంపించాలి? బాడీగార్డ్స్ని పంపించవచ్చు, కానీ రుద్రకి తెలియకుండా వాళ్ళు ఏం చేయరు. నేను అడిగినా అది కూడా తీసుకెళ్ళి చెప్పేస్తాను. అసలే బాస్ అంటే ప్రాణం ఇస్తారు. ఇంకెవరున్నారు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్న మహి మైండ్లో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. కరెక్ట్, రుద్రకి తెలియకుండా ఏం చేయలేం. ఒకవేళ తెలిస్తే యాంగ్రీ మోడ్ ఆన్ అయిపోయి విశ్వరూపం చూపిస్తాడు. సో రుద్రకి అనిరుద్ధ్ సిచ్యువేషన్ తెలిసేలా చేస్తే అయిపోతుంది కదా. కానీ డైరెక్ట్గా చెప్పలేం. మీకెలా తెలుసు అని డౌట్ పడతాడు. మరి ఎలా చెప్పడం అని ఆలోచిస్తున్న తనకి మరో ఐడియా వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసుకుని అనిరుద్ధ్ నెంబర్కి కాల్ చేసింది. వేద అయోమయంగా చూస్తుంటే భరోసా ఇస్తూ కళ్ళార్పింది మహి. హలో ఎస్ఐ గారు, నేను అనిరుద్ధ్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. తన కోసం ఎవరైనా వచ్చారా? లేదు మేడం, తన మదర్ నెంబర్కి ట్రై చేస్తున్నాం, కానీ ఫోన్ ఆఫ్ వస్తుంది. నేను ఒక నెంబర్ ఇస్తాను, అతనికి కాల్ చేసి చెప్పండి. తను దగ్గరలోనే ఉంటారు, వెంటనే వచ్చేస్తారు. రుద్రాంశ్ గారు, అనిరుద్ధ్కి రిలేటివ్. మహి ఆలోచనకి ఆశ్చర్యపోయింది వేద. ఓకే మేడం, నెంబర్ చెప్పండి అని డైల్ ఓపెన్ చేసి మహి చెప్తుంటే నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. సగం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే రుద్ర నేమ్తో కాంటాక్ట్ డిస్ప్లే అయింది. మేడం, రుద్ర గారి నెంబర్ ఉంది, నేను ఇప్పుడే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ కట్ చేసి అమ్మయ్య అనుకుని వేద వైపు చూడగా హ్యాపీగా ఫీల్ అవుతూ తనని హత్తుకుంది వేద. మీ అన్నయ్య వెళ్తాడు ఇప్పుడు. అనిరుద్ధ్ను ఎలాగైనా సేవ్ చేస్తాడు. మనం అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళడం కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు. మహి మాటలకు రిలీఫ్గా ఫీల్ అవుతూ చిన్నగా తలాడించింది వేద. రుద్ర వెళ్ళబోతున్నందుకు కాస్త నిశ్చింతగా ఉన్న అనిరుద్ధ్ పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది తనకి. నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి మహి రుద్ర దగ్గరికి వెళ్ళబోతుంటే తనకి ఎదురుగా వస్తూ కనిపించాడు రుద్ర. దియా అతని భుజంపై హాయి నిద్రలో ఉంది. మహి, ఇంటికి వెళ్దాం పదా. ఇంటికా? ఎస్ఐ ఇంకా ఫోన్ చేయలేదా అని మనసులో అనుకుంటూ ప్రీతి మ్యారేజ్ వరకు ఇక్కడే ఉండమని అడిగింది రుద్ర. ఎలాగో రేపు మెహందీ ఈవెంట్కి రావాల్సిందే కదా, ఇక్కడే ఉండిపోదాం కదా అంది మహి దియాను ఎత్తుకుంటూ. రిషి కూడా ఉండమని అంటున్నాడు, కానీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నారా? అండ్ వేదికి కూడా బాగాలేదు కదా. పర్లేదు రుద్ర, తను ఇప్పుడు బాగానే ఉంది, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. మ్యారేజ్ వరకు ఇక్కడే ఉందాం అని మహి అంటుండగానే రుద్ర ఫోన్ మోగింది. అనిరుద్ధ్ పేరు చూడగానే వెంటనే లిఫ్ట్ చేశాడు రుద్ర. హలో అనిరుద్ధ్, వేర్ ఆర్ యూ? రుద్రన్ సార్, నేను ఎస్ఐ కౌశిక్ని మాట్లాడుతున్నాను. ఈ పర్సన్కి యాక్సిడెంట్ అయింది సార్, సివియర్లీ ఇంజూర్డ్, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అని ఎస్ఐ చెప్పేసరికి షాక్ అయిపోయాడు రుద్ర. ఓ మై గాడ్, ఏ హాస్పిటల్? ఎస్ఐ హాస్పిటల్ పేరు చెప్పడంతో నేను వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి మహి వైపు చూశాడు. ఏమైంది రుద్ర? ఏమీ తెలియనట్లుగా అడిగింది మహి. అనిరుద్ధ్కి యాక్సిడెంట్ అయింది మహి, క్రిటికల్ కండిషన్. నేను వెళ్తున్నాను, ఎవరికి చెప్పకు, అందరూ టెన్షన్ పడతారు, ఈవెంట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి అని లో వాయిస్తో చెప్పాడు రుద్ర. ఓకే రుద్ర, వెళ్ళగానే తను ఎలా ఉన్నాడో కాల్ చేయి, జాగ్రత్త. ఓకే బాయ్. పరుగులాంటి నడకతో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రుద్ర. మహి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని లోపలికొచ్చింది. వదిన, అన్నయ్య వెళ్ళాడా? ఆతృతగా అడిగింది వేద. ఇప్పుడే వెళ్ళాడు వేద, అంతా తను చూసుకుంటాడు, నువ్వు ఇక వరి అవ్వకు అని చెప్తూ దియాను మధ్యలో పడుకోబెట్టి తన పక్కకి పడుకుంది మహి. వేద పక్కకి తిరిగి పడుకుంది. అనిరుద్ధ్ ఎలా ఉన్నాడో అన్న భయాందోళన, అతని పరిస్థితికి తనే కారణమన్న గుండె వేదన ఆమెను నిలువెల్లా దహించి వేస్తుంటే మౌనంగా రోధిస్తుంది వేద. దేవుడా, అనిరుద్ధ్కి ఏం ప్రమాదం లేకుండా కాపాడు. తనకేమైనా అయితే వేద ప్రాణాలతో ఉండదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండేలా చూడు స్వామి. కనిపించని ఆ దేవుడిని కన్నీళ్లతో మనసులో వేడుకుంది మహి. రుద్ర వెళ్ళాక అనిరుద్ధ్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుందని రుద్ర కాల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మహి, వేద.
తల ఒళ్ళంతా తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అనిరుద్. ఆపరేషన్ థియేటర్లో అతనికి సర్జరీ జరుగుతుంది. అతని హాస్పిటల్కి తీసుకొచ్చిన వ్యక్తి బయట చైర్లో వెయిట్ చేస్తున్నాడు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చిన నర్స్, సార్, పేషెంట్కి చాలా బ్లడ్ లాస్ అయింది. ఓ నెగిటివ్ బ్లడ్ ప్రజెంట్ మా హాస్పిటల్లో అవైలబుల్లో లేదు. వేరే హాస్పిటల్లో వెంటనే దొరకడం కష్టమే. డోనర్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయండి. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే బతకడం కష్టం. నర్స్ మాటలు విన్న ఆ వ్యక్తి చిన్నగా నెట్టొచ్చి, నేను ఇస్తాను బ్లడ్, నాది అదే గ్రూప్ అన్నాడు చైర్లో నుండి లేస్తూ. ఓకే సార్, నాతో రండి అని నర్స్ ఫాస్ట్గా పరిగెత్తగా ఆమె వెంట నడిచాడు అతను. హాస్పిటల్కి చేరుకున్న రుద్ర రిసెప్షన్లో అనిరుద్ గురించి ఎంక్వైరీ చేసి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పరిగెత్తాడు ఆందోళనగా. అక్కడే ఉన్న ఎస్ఐ కౌశిక్ అతన్ని చూసి దగ్గరకొచ్చాడు. అనిరుద్ కండిషన్ గురించి, యాక్సిడెంట్ గురించి ఆరా తీస్తుండగా డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకొచ్చాడు. డాక్టర్, అతని కండిషన్ ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? ఆందోళనగా అడిగాడు రుద్ర. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం సార్. హెడ్కి, బాడీకి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. బ్లడ్ ఎక్కించాలి, మల్టిపుల్ సర్జరీస్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని డాక్టర్ చెప్పడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు రుద్ర. డాక్టర్, అతన్ని ఎలాగైనా సేవ్ చేయండి. ఎంత ఖర్చైనా పర్లేదు. స్పెషలిస్ట్ వేరే స్టేట్, వేరే కంట్రీ ఎక్కడున్నా సరే వెంటనే పిలిపించండి. బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పకుండా సార్, అతన్ని బ్రతికించడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తాం అని రుద్ర భుజంపై తట్టి డాక్టర్ వెళ్ళిపోగా భారంగా ఊపిరి తీసుకుంటూ చైర్లో కూర్చున్న రుద్ర మహి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు. హలో రుద్ర, ఎలా ఉన్నాడు అనిరుద్? టెన్షన్గా అడిగింది మహి. వేద ఏం వినాల్సి వస్తుందో అని మహి వైపే భయంగా చూస్తుంది. డాక్టర్ చెప్పింది మొత్తం చెప్పాడు రుద్ర. అదంతా విన్న మహి షాక్తో అలాగే స్తంభించిపోయింది. ఆమె మనసు బాధతో, ఆందోళనతో బరువెక్కింది. హోప్ హీ విల్ బి అవుట్ ఆఫ్ డేంజర్ అని రుద్ర అంటుండే. ఓకే రుద్ర, జాగ్రత్తగా చూసుకో. నేను మార్నింగ్ వస్తాను హాస్పిటల్కి. ఓకే, కమ్ విత్ సెక్యూరిటీ. ఓకే. మహి ఫోన్ పెట్టేగా, ఏమైంది వదినా? అనిరుద్ ఎలా ఉన్నాడు అని అడిగింది వేద. ఆమె గుండె దడదడలాడిపోతుంది. మహి తన వైపు చూస్తుంది. అతని కండిషన్ తెలిసి తనే తట్టుకోలేకపోతుంది. ఇక వేద పరిస్థితి ఎలా ఉంటుందో తను ఊహించగలదు. మొహంపై నవ్వు పులుముకొని, భయపడాల్సిన పనిలేదు వేద. గాయాలతో బయటపడ్డాడట, ఇప్పుడు బాగానే ఉన్నాడట. వేద ఏమైపోతుందో అన్న భయంతో అబద్ధం చెప్పేసింది మహి. మహి మాటలు విన్న వేదకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. థ్యాంక్ గాడ్, ఎంత భయపడ్డానో అని లేచి మహిని గట్టిగా హత్తుకుంది. మహి భారంగా ఊపిరి తీసుకుని వదిలింది. రేపు ఎర్లీ మార్నింగే వెళ్దాం వదినా. అనిరుద్ని చూస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అంది వేద. అలాగే వెళ్దాం, నువ్వు రెస్ట్ తీసుకో అని మహి అనడంతో పడుకుంది వేద. మహి దీర్ఘంగా నిట్టూరుస్తూ బెడ్పై వాలింది. ఎస్ఐ గారు, అనిరుద్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అడిగాడు రుద్ర. ఇందాకే అతని మదర్కి కాల్ కనెక్ట్ అయింది సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పూణే నుండి వస్తున్నారు. మార్నింగ్ వరకు రీచ్ అవుతారు. ఓకే. అనిరుద్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు? వెళ్ళిపోయాడా? నో సార్, బ్లడ్ అర్జెంటుగా కావాలంటే అతనే ఇస్తున్నాడు, సేమ్ గ్రూప్. ఓకే సార్, నేను ఇక వెళ్తాను. మీరు వచ్చాక వెళ్దామని వెయిట్ చేశాను. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని తన నెంబర్ రుద్రకి ఇచ్చాడు ఎస్ఐ. థ్యాంక్ యూ సో మచ్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రుద్ర. ఎస్ఐ వెళ్ళిపోగా ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రుద్ర. అనిరుద్ కోసం పక్క రూమ్లో బ్లడ్ ఇచ్చేసి వస్తున్నాడు ఆ వ్యక్తి. అటు ఇటు తిరుగుతూ ఉన్న రుద్ర వైపు అతని చూపు మల్లగాని అతని అడుగులు టక్కున ఆగిపోయి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. రుద్ర నడుస్తూ నార్మల్గా అటువైపు చూడగాని టక్కున వెనక్కి తిరిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? రుద్రని చూడగాని ఎందుకంతలా షాక్ అయ్యాడు? అతని రుద్ర చూసేస్తాడా? కొడుకు పరిస్థితిని చూసి భవానీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఆమె తన మేనత్త అని రుద్రకి తెలియనుందా? అనిరుద్ని క్రిటికల్ కండిషన్లో చూసి వేద పరిస్థితి ఏంటి? వారి ప్రేమ విషయం రుద్రకి తెలిసిపోనుందా? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.